సో హాయ్ ఎవ్రీవన్. నిన్న మీకు చెప్పినట్టు 8 వీడియోస్ ఫర్ 8 సబ్జెక్ట్స్ అయితే నేను చేస్తానని చెప్పాను. సో దాంట్లో ద ఫస్ట్ అండ్ మెయిన్ సబ్జెక్ట్ వచ్చేసి లా, బిజినెస్ లా అండ్ ఎథిక్స్. దిస్ ఇస్ ద పేపర్ 5 ఇన్ సిఎంఏ ఇంటర్. సో నేను ఇది లా సబ్జెక్ట్ అనగానే చాలామంది ఏమనుకుంటారంటే చాలా ఎక్కువ సిలబస్ ఉందని చెప్పి అనుకుంటారు. బట్ మా ఎక్కువ సిలబస్ అంతటిని మనం 5 పార్ట్స్లో అయితే కేటగరైజ్ చేసాము. సో ఈ 5 పార్ట్స్లో వచ్చేసి ద ఫస్ట్ మెయిన్ పార్ట్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. నువ్వు ఈ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఫుల్ ప్లెడ్జ్డ్గా చదవడం వల్ల నువ్వు 2A అండ్ 2B అండ్ 8A కేస్ లాస్లో ఒకటైన 8A క్వశ్చన్, ఈ 3 క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ ఇస్తావు. సో ఈ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అనేది ఎలా చదవాలి అంటే నీకు దీంట్లో 2 మెయిన్ పార్ట్స్ ఉంటాయి, జనరల్ యాక్ట్స్, స్పెషల్ యాక్ట్స్ అని చెప్పి. సో ఈ జనరల్ యాక్ట్స్లో నీకు నార్మల్ క్వశ్చన్స్ ఉంటాయి, లైక్ కాంట్రాక్ట్ అంటే ఏంటి, అగ్రిమెంట్ అంటే ఏంటి, వ్యాలిడ్ అంటే ఏంటి, వాయిడ్ అంటే ఏంటి, వాయిడబుల్ అంటే ఏంటి, లైక్ చిన్న లైక్ అండర్స్టాండబుల్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి, మంచిగానే చదవచ్చు అది. అండ్ స్పెషల్ యాక్ట్స్ వచ్చేసినప్పటికీ ఇది కొంచెం టైం టేకెన్. ఈ బెయిల్మెంట్ అండ్ ప్లెడ్జ్, ఏజెన్సీ, కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ అన్నది చాలా మందికి గుర్తుండదు. ఈ జనరల్ యాక్ట్స్ చాలా ఫాస్ట్గానే అయిపోతాయి, మినిమం ఒక రివిజన్ అయితే ఒక హాఫ్ డేలో అయిపోతుంది. ఈ స్పెషల్ యాక్ట్స్ వచ్చేసినప్పటికీ కొంచెం టైం టేకెన్ ప్రాసెస్ కాబట్టి ఇది ఒక మినిమం 1 డే అయితే పడుతుంది చదవడానికి, రివిజన్కి మాత్రమే ఇదైతే. సో ఇవి ఈ బెయిల్మెంట్ అండ్ ప్లెడ్జ్, ఏజెన్సీ, కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ అండ్ జనరల్ యాక్ట్స్, ఈ పార్ట్ చదవడం వల్ల నువ్వు నీ క్వశ్చన్ పేపర్లో 3 క్వశ్చన్స్ అటెంప్ట్ అయితే ఇవ్వగలవు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఇండస్ట్రియల్ లాస్. సో దీంట్లో మొత్తం నీకు 5 యాక్ట్స్ అయితే ఉంటాయి, గ్రాట్యుటీ యాక్ట్, కోడ్ ఆన్ వేజెస్, ఫ్యాక్టరీస్ యాక్ట్, ఈఎస్ఐ అండ్ ఈపీఎఫ్. ఈ 5 యాక్ట్స్ చదవడం వల్ల నువ్వు మనకి 3A 3B క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ ఇవ్వగలవు. పోయింది, సారీ, 4A 4B అయితే అటెంప్ట్ ఇచ్చేయగలవు. సో 4A 4B క్వశ్చన్స్ అంటే నీకు ఇక్కడ ఒక 14 మార్క్స్. ఈ 14 మార్క్స్ నీకు కవర్ అవ్వాలి అంటే నువ్వు చేయాల్సింది జస్ట్ ఈ 5 చాప్టర్స్ చదివితే సరిపోతుంది, గ్రాట్యుటీ, కోడ్ ఆన్ వేజెస్, ఫ్యాక్టరీస్, ఈఎస్ఐ అండ్ ఈపీఎఫ్. ఈ గ్రాట్యుటీ యాక్ట్, కోడ్ ఆన్ వేజెస్, ఫ్యాక్టరీస్ యాక్ట్ అనేది ఒక టైం టేకెన్, లైక్ ఈ 2 ఒక హాఫ్ డేలో అయిపోతాయి. ఈ 3 వచ్చేసినప్పటికీ కొంచెం లైక్ ప్రతి టెర్మినాలజీ అర్థం చేసుకుంటూ చదివితే చాలా ఫాస్ట్గానే అయిపోతాయి. ఈ కోడ్ ఆన్ వేజెస్ అన్నది మెయిన్ వన్, ప్రతి ఎగ్జామ్ పేపర్లో పక్కా ఈ క్వశ్చన్ అయితే ఉంటుంది. సో ఈ 5 యాక్ట్స్లో కూడా నువ్వు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాల్సింది దీనికి, కోడ్ ఆన్ వేజెస్ అన్నదానికి. అండ్ నువ్వు సెకండ్ ప్రియారిటీ ఇవ్వాల్సింది గ్రాట్యుటీ అండ్ ఫ్యాక్టరీస్, మిగిలిన వాటికి థర్డ్ ప్రియారిటీ. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి మనకి ఎథిక్స్, థర్డ్ ప్రియారిటీ మన దాంట్లో. సో ఈ ఎథిక్స్లో మనకి చాలా తక్కువ క్వశ్చన్సే ఉంటాయి, లైక్ మనకి ఎక్కువ మిషన్ స్టేట్మెంట్ ఆఫ్ ఐసిఐ, వాల్యూ చైన్, బిజినెస్ ఎథిక్స్, ఆ క్వశ్చన్సే ఉంటాయి. ఇవేంటి అంటే ఒక 10 to 12 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఈ 12 క్వశ్చన్స్ నువ్వు చదివితే నువ్వు పక్క 14 మార్క్స్ అయితే అటెంప్ట్ ఇవ్వగలవు. ఇది వచ్చేసి మనకి 7A 7Bలో మనకి వస్తాయి అనమాట. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి మనకి కంపెనీస్ యాక్ట్. సో కంపెనీస్ యాక్ట్లో నేను ఎలా కేటగరైజ్ చేశాను అంటే 2 పార్ట్స్, డైరెక్టర్స్ ఒక చాప్టర్ అండ్ అదర్ దాన్ డైరెక్టర్స్. సో ఈ డైరెక్టర్స్ చాప్టర్ నువ్వు చదవడం వల్ల